కానీ ఒకటి మాత్రం అందరి ముందు జరిగింది కాబట్టి మీకు కూడా చాలా తమాషాగా ఉంటుంది ఇది. విడమరి చెప్తా, ఇద్దరు మంత్రుల పేర్లు చెప్పలేను, ఎందుకంటే నన్ను నమ్మి నాతో మాట్లాడినప్పుడు నేనైతే పోయే పరిస్థితి లేకుండా వాళ్ళ పేర్లు బయట పెట్టడం, ఇంత ఆఫర్ ఇచ్చారని బయట పెట్టడం బాగుండదు. అందుకే నేను బయట పెట్టడం, పేర్లు బయట పెట్టడం. రాజకీయాలకు సంబంధం లేనటువంటి ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితమైనటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి మాట్లాడిన మాటలు, ఆ పేరు కూడా చెప్పలేను. కానీ ఒకరోజు TV5 లైవ్ జరుగుతూ ఉంది నాగరాజు గారు. నేను మన ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు వారు, తెలకపల్లి రవి ఎనాలిసిస్టు, చలసాని శ్రీనివాస్, విజయ్ గారు కూర్చోను. లైవ్ తెలుసు కదా మీకు? తెలుసు. లైవ్ 10 నిమిషాలు అయిన తర్వాత గ్యాప్ వస్తుంది. గ్యాప్లో ఖమ్మంపాటి గారు ఏమన్నారంటే, శ్రీధర్ రెడ్డి నీకు నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ చాలా మంచి పేరు ఉంది, సర్వే రిపోర్ట్స్లో కూడా నీకు చాలా బాగా వచ్చింది, నాకేం వేరే ఉద్దేశంతో కదా, ఎటు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ, ఇప్పుడు నీతో తెలుగుదేశం పార్టీకి అవసరం కూడా లేదు, నీలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉంటే చాలా భవిష్యత్తు ఉంటుంది, సీఎం గారికి కూడా నువ్వు ఉంటే చాలా ఇంట్రెస్టు అని చెప్పి మాట్లాడాడు. ఏమన్నానంటే లైవ్ అయిపోయినండి మాట్లాడదామని అంటే వెంటనే లైవ్ స్టార్ట్ అవుతుంది, అయిపోయినండి మాట్లాడదామన్నా. ఎవరికి అర్థం కాదు అక్కడ, అందరు షాక్. విజయ్ గారు వింటున్నారు, తెలకపల్లి రవి గారు వింటున్నారు, చలసాని శ్రీనివాస్ గారు వింటున్నారు, ఖమ్మంపాటి రాము ఓకే 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 అన్నాడు. మళ్ళీ లైవ్ స్టార్ట్ అయింది, వాళ్ళు విన్నారు. అంత అయిన తర్వాత TV5లో బ్రేక్ఫాస్ట్ పెడతారు మామూలుగా, మీకు తెలుసు కదా, చర్చ అయిన తర్వాత కూర్చున్నాం. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు మళ్ళీ చెప్పారు. నేను ఖమ్మంపాటి గారికి ఏం చెప్పానంటే, అన్న 10 నిమిషాలు మీరేం మాట్లాడొద్దు, మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కాదు, నా వాదన నేను చెప్తా, అంతా విన్న తర్వాత నా వాదన సమంజసం కాదు అని మీరు కానీ చెప్తే మీరు కూడా నిష్పక్షపాతంగా చెప్పాలా, తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు, మీరు ఒక సీనియర్ నాయకుడిగా చెప్పాలా, ఒక తమ్ముడికి అన్న చెప్పినట్టు చెప్పాలా, నా వాదన మొత్తం విన్న తర్వాత నా వాదన సమంజసం కాదు, నువ్వు చేస్తాం కరెక్ట్ అని చెప్పని మీరు కానీ అంటే యాడికి పోబడలేదనా, మీ కారు నేను ఎక్కేస్తాను, ఎరిగి విజయవాడ పోదాం పండి, కండువ ఒప్పుకుందాం అని చెప్పా. చెప్పు 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 అన్నాడు. చెప్పా. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఒత్తిడిలో నాకు టికెట్ ఇచ్చింది, నేను ఎలా ఎమ్మెల్యేనైంది అని చెప్తూ, ఒక పార్టీ మారాలనుకుంటే ఇది సమంజసం కాదని నా అభిప్రాయం అన్నా, మీరు చెప్పండి నా న్యాయం చెప్పండి అన్న. ఖమ్మంపాటి గారు రాజకీయాల్లో ఈ మాత్రం క్యారెక్టర్ ఉండటం సంతోషపడాలా బ్రదర్ అన్నాడు అందరి ముందే. పాపం తెలకపల్లి రవి గారు భలే చెప్పావు కదా నువ్వు, జీవితకాలం ఎగ్జాంపుల్ ఉంటుంది నాకు, ఒక ఎమ్మెల్యే కొనుగోలు నా ఎదురుగా ఏ విధంగా జరిగింది అని నేను జీవితకాలం చెప్పుకోవచ్చు అని నేను వేరే పనుని కూడా మానుకొని ఉన్నాను, ఇదే నువ్వు చెప్పేది అన్నాడు. అయితే మీరేమంటారు రవి గారు అన్నారు. లేదు 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 నీ వాదన కరెక్టు, నాకు అయినా తెలియదు కదా, టీవీ డిబేట్లో గ్యాప్ వచ్చింది, గ్యాప్లో ఖమ్మంపాటి గారు నిన్ను అన్నారు, నువ్వేమన్నావు చర్చ అయిపోయి అన్నా మాట్లాడుకుందామని చాలా కూల్గా సమాధానం చెప్పావు, అందుకోసం అదేమన్నా ట్రాన్సాక్షన్ జరిగిపోతుందేమోనని చెప్పని తమాషా పడ్డాను. అంత అయిన తర్వాత ఖమ్మంపాటి గారికి కూడా చెప్పా, అంత అయిపోయింది రాజకీయాలు ఆ మాత్రం క్యారెక్టర్ వాళ్ళు అని చెప్పాడు. ఇంకో చిన్న మాట రామ్మోహన్ అన్న, ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా గెలిచి ఎవరైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో గెలిచి టీఆర్ఎస్లో పోయినా, ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీడీపీలోకి పోయినా, లేదా ఆంధ్రాలో టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చినా, వెళ్లే ముందు ఆ ఎమ్మెల్యే ఎంపీ పదవులకి రాజీనామా చేసిపోతే తప్పులేదు, కానీ అలా కాకుండా ఆ పదవుల్ని అమ్ముకోవటం, తాకట్టు పెట్టే బదులు నీచమైన పనులు చేస్తుంటారు నాకు కొంతమంది, ఆ పనులు చేసుకోవచ్చు, దానికంటే వాళ్ళే ఉత్తములు అని చెప్పి ఎపిసోడ్ ముగించేశారు. ఇంకా తర్వాత మీకు ఫోన్స్ రాలేదు. ఒక మంత్రితో అయితే రాత్రి 11 నుంచి వేకోజాను 3 దాకా చర్చలు 4 గంటల పాటు వెళ్తే మంచి సూట్ కేసులు వచ్చేది, ఒక మంత్రి పదవి వచ్చేది, భవిష్యత్ వాటికి ఇంకా అంటే జీవితం వాటికి సెటిల్ అయిపోయేది కదా. నాగరాజ్ గారు, నేను కూడా మీకు చాలా కాలంగా తెలుసు, నా గురించి మీరు వినుంటారు, అంటే టీవీ యొక్క ఇంటర్వ్యూలో భాగంగా మీరు ఏ ప్రశ్న అడగచ్చు, కానీ నా వ్యక్తిత్వం మీకు అంచనా కూర్చుంటుంది. డబ్బే ముఖ్యం అనుకుంటే 30 ఏళ్ళు రాజకీయాలు ఉండేవాళ్ళం కాదు, చాలా వ్యాపారాలు చేసుకుని ఉండవచ్చు, చాలా దారిలో వెళ్ళి ఉండొచ్చు. జీవితకాలం రాజకీయాల పట్ల ఒక ఆకాంక్షతో పెరిగాం, కొన్ని విలువల కోసం
విశ్వసనీయత కోసం. అయితే నేనేమి పుచ్చలపల్లి సుందరయ్య గారి వారసుడిని, తరిమల నాగిరెడ్డి గారి మనవుడిని, తెన్నేటి విశ్వనాథం గారి ముద్దుబిడ్డని ఆ మాటలు చెప్పటంలే. విలువలైతే ఉన్నాయంట. సాధ్యం కాదు. కానీ ఉన్నంతలో విలువలు నాకు విన్నంతలో నా శక్తి కొద్దీ విలువలతో బతుకుతాను. కానీ నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నేను ఒక రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు గెలిచి అవసరాల కోసం, డబ్బుల కోసం, పదవుల కోసం పార్టీ మారే వ్యక్తులంటే నాకు చాలా నీచమైనటువంటి అభిప్రాయం.